नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నూడిల్స్ కాదు, ఇది కంప్లీట్ అన్నీ కూడా స్టోర్ చేసేది. మీరు బాయిల్ చేయగానే వెంటనే ఈ ఆహారాన్ని వెంటనే వాడుకోవాలి. వీటిని స్టోర్ చేయొద్దు. నూడిల్స్ కూడా స్టోర్ చేస్తున్నారు పర్సన్, ఎన్నిగా వేసి వీటిని స్టోర్ చేస్తున్నారు. వాడాల్సి ఉంటుంది. అట్లా వాడకుండా వీటిని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి వీటిని కలర్ కోట్ వేసుకొని వీటిని మంచిగా రుచి మంచిగా అలాగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఇన్స్టెంట్గా ఒక ఫ్రై చేసేసి చేస్తున్నారు. ఆల్రెడీ సెమీ ప్రిపేర్డ్ స్మెల్ వస్తున్నాయి. మొత్తం దువాసన అనేది వస్తుంది ఇందులో. ఉంటే ఎప్పుడో ఉడకబెట్టినాయి ఇలా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న కోడిగుడ్లని వీళ్ళు కస్టమర్లకి సప్లై చేస్తున్నారు. చూడండి. అలాగే ఎక్స్పైర్ అయిపోయిన మష్రూమ్స్ కూడా తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో, అంటే ఆల్రెడీ క్లోజ్ చేసి పక్కన పెట్టిన వాటిని కూడా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రయత్నం చేశారు. మళ్ళీ మనం దాన్ని బయటకు తీయడం జరిగింది. ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే ఓపెన్ డస్ట్బిన్స్. దీని వల్ల చూడండి, ఈగలు, దోమలు ఇక్కడ వీటికి ఆవాసంగా అయిపోయింది. అది కాదు, ఇంకో టప్పులో ఇవన్నీ వేసి పెట్టినాం. ఆమ్లెట్ వేయడానికి ఇక్కడే పెట్టారు తీసుకొని. దీంట్లో ఈగలు అన్ని వాలుతున్నాయి. దీనిపైన ఏది కవర్ చేయడం అట్లాంటిది ఏం చేయట్లేదు. ఈగలు వాలిన దీనిపైనే వీళ్ళు కూరగాయలు కట్ చేయడం జరుగుతుంది. ఉల్లిగడ్డలు ఇవి కట్ చేయడం జరుగుతుంది. ఈగలు వాలుతూ ఉన్నాయి చూడండి మీరే. అవి కూడా బయటికి ఇస్తారు. వాళ్ళ దగ్గర రండి, కెమెరాలు ఉంటాయి. కంప్లైంట్ వచ్చిందండి. శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉప్పల్లో ఉంటారు. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పరంగా ఆయన కొంచెము ఈ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి 2019, 2020, 2021, 2021 అండ్ 2022 ఈ 3 సంవత్సరాలకు గాను ఆయన అసెస్మెంట్కు సబ్మిట్ చేస్తారు. సో సబ్మిట్ చేస్తే దానికి ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గారు అని చెప్పేసి ఏసీఓ శ్రీధర్ గారు ఆయనకి ఒక షోకాస్ నోటీస్ పంపించారు. ఇట్లా ఇవి ప్రాపర్గా లేవు ఇది అని చెప్పి పంపిస్తే దానికి వాళ్ళు రిప్లై కూడా పంపించారు. పంపించిన తర్వాత రిప్లై చూసిన తర్వాత ఓకే ఇది రిప్లై అయితే కరెక్ట్గానే ఉంది, కానీ మీరు దానికి తగ్గట్టు ఒక 3 లక్షల రూపాయలు డ్రైవ్ ఇస్తే
అప్పుడు మేము ఇది ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఆయన డీసీపీఓ శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. జరిగితే అతను మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. కంప్లైంట్ అప్రోచ్ చేసినప్పుడు మేము అవన్నీ చూసుకొని లాస్ట్లో అతన్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయమని అంటే మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 2 లక్షలకి తగ్గించాడు. సో ఆ 2 లక్షల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. డబ్బులు తీసుకున్నారు ఆయన ఆఫీస్ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాడు. సర్కిల్ పంజాగుట్ట సర్కిల్ 1 ఉన్నాయా ఫిగర్ పైన? ఇంతకుముందు ఈయన గురించి స్పెసిఫిక్గా లేవు, కానీ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నాయి, అవన్నీ ఎంక్వైరీలో ఉన్నాయి, చేస్తున్నాం. అంటే ఓన్లీ ఇక్కడే జరుగుతున్నాయి, ఇంకెక్కడ వేరే ఏమన్నా సంబంధించి ఇక్కడ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఈజ్ ద ప్రొసీజర్ అది తీసుకున్న తర్వాత కంప్లైంట్ దారి పేరు కాకుండా ఇంకా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది. ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్, అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ని, ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నిటి కూడా కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల యొక్క వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నాశనికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటిని కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈరోజు పనిచేస్తారు. మిత్రులారా, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతోనే మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఈ అన్ని తినడం ద్వారా ఇట్లాంటి నాశనకమైనటువంటి ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలు అన్ని ఏవైతే తింటున్నారో తద్వారా యాసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు, లక్ష రూపాయల హాస్పిటళ్లకు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి వాటి పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరియు ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధిలాగా మా యొక్క కమిషన్ కన్స్యూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ను కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.